ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. దివిసీమ ముఖ చిత్రం మారబోతుందా? ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న దివిసీమ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అలానే నాగాయలంకలో క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి కూడా లభించింది. ఇప్పుడు తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రత్యేక చొరవతో రేపల్ నుండి మచిలీపట్నం రైలు మార్గం ఏర్పాటు చేయడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇదే గనుక జరిగితే ఈ ప్రాంత వాసులు అభివృద్ధి పదంలో నడిచినట్లే. అలానే ఈ ప్రాంత వాసులు ఎంతో సంతోషిస్తారు కూడా. మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది దివిసీమ అవనిగడ్డ ప్రజల చిరకాల కోరిక. 2816 కోట్ల అంచనా వ్యయంతో దీనిని ప్రారంభించబోతున్నారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుండి బాపట్ల జిల్లాలోని రేపల్లె వరకు ఈ లైన్ నిర్మిస్తారు. ఈ రైలు మార్గం ద్వారా మచిలీపట్నం రేపల్లె మధ్య దూరం దాదాపు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. అలానే దివిసీమ అవనిగడ్డ ప్రాంతాల ప్రజలు నేరుగా రైలు సౌకర్యం పొందనున్నారు. ఇది ప్రాంతీయ రవాణా మరియు వాణిజ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే శాఖ ఈ కీలక ప్రాజెక్టుపై ఎంతో సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్టు పూర్తి లక్ష్యం దీనిని 4 సంవత్సరాల్లో పూర్తి చేయడమే. అలానే ఈ రైల్వే లైన్ లో 6 స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఉంటాయి. అంతేకాకుండా ఆధునిక ఎలక్ట్రిఫికేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను దీంట్లో పొందుపరిచారు. అలానే ఈ రైల్వే లైన్ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంత వాసులు ప్రయాణాలకు వేగవంతమైన కనెక్టివిటీ ఉంటుంది. అలానే వారికి సరుకు రవాణాకు మెరుగైన సౌకర్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయం, ఆక్వాకల్చర్, అలానే పోర్టు కార్గోకు ఊతమందినట్టే. ఈ రైల్వే లైన్ వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతగానో దోహదపడుతుంది.